ఇక ఇవాళ నంద్యాల నెల్లూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బనగానపల్లె, కావలి, వింజమూరులో ప్రజాగళం సభల్లో పాల్గొననున్నారు. ఇక చంద్రబాబు పర్యటన నేపథ్యంలో టీడీపీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేశారు. ముందుగా నంద్యాల జిల్లా బనగానపల్లె పెట్రోల్ బంక్ సర్కిల్లో జరిగే సభకు చంద్రబాబు హాజరవుతారు. మధ్యాహ్నం బనగానపల్లె నుంచి బయలుదేరి నెల్లూరు జిల్లాలోని కావలి, అరుంధతిపాలెంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన బేకరీ సెంటర్ కు వెళ్తారు. అక్కడ సభలో ప్రసంగించిన అనంతరం తిరిగి హెలిప్యాడ్ కు చేరుకుంటారు. సాయంత్రం ఉదయగిరి నియోజకవర్గంలోని వింజమూరుకు చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. ఈ రోజు నంద్యాల, నెల్లూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన ఉంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుంకన్న అడిగి తెలుసుకుందాం. సుంకన్న, చంద్రబాబు పర్యటనకు సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? నీలిమ, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల శంఖారావం పూరించేందుకు మరి కాసేపట్లో బనగానపల్లెకు రాబోతున్నారు. ప్రజాగళం సభలో పాల్గొనేందుకు బనగానపల్లె నియోజకవర్గం నలువైపుల నుంచి కూడా టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే చాలా మంది బనగానపల్లె పట్టణానికి టీడీపీ శ్రేణులు చేరుకున్నారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడెప్పుడు వస్తారని కూడా ఆతృతతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. మనతో మాట్లాడేందుకు నంద్యాల జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడు. చెప్పండి, ఒకవైపు సీఎం జగన్ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు, మరోవైపు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా ఎన్నికల ప్రచారానికి వస్తున్నారు. బనగానపల్లెలో ప్రజాగళం సభ ఎలా జరగబోతుందండి? ముందుగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం. ఈరోజు అందరికీ, తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు ఎలక్షన్ క్యాన్వాసింగ్ లో భాగంగా ప్రజాగళం ప్రోగ్రామ్ కి ఈరోజు బనగానపల్లెకు మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు రాబోతున్నారు. ఇక్కడి నుంచి మా నంద్యాల జిల్లా తరఫున బనగానపల్లె నుంచి ఎన్నికల శంఖారావము స్టార్ట్ చేయబోతున్నాం. ఈరోజు నిన్న మేము సిద్ధం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న నంద్యాల జిల్లాలో అడుగు పెట్టడం జరిగింది. అసలు సిగ్గుందే జగన్మోహన్ రెడ్డికి అని అడుగుతున్నాను. గడిచిన 4.5 సంవత్సరంలో నంద్యాల జిల్లాను గాలికి వదిలేసి ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా ఈరోజు ఏం మొహం పెట్టుకుని ఈరోజు ఓటు అడగనీకి వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అని ప్రజలు విస్తుపోతున్నారు. ముఖ్యంగా ఏదైతే డెవలప్మెంట్ ఈ నంద్యాల జిల్లాలో డెవలప్మెంట్ జరిగిందంటే అది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన డెవలప్మెంటే. తర్వాత ఈ 7 మంది ఎమ్మెల్యేలు, తర్వాత ఒక ఎంపీ వేస్ట్ గా అసలుకు 4.5 సంవత్సరం ప్రజలకు అందుబాటులో లేకుండా ప్రజలను ఎంతో ఇబ్బందులు చేసినారు. ముఖ్యంగా నంద్యాల జిల్లాలో ఉన్న వనరులను వాళ్ళ ఆదాయాలుగా మార్చుకొని ప్రజలను, ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేయడం జరిగింది వాళ్ళు. ఈరోజు మేము సిద్ధం సభలను చూస్తుంటే ప్రతిపక్ష పార్టీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయని కూడా అధికార పార్టీ నేతలు చెప్తున్నారు. సార్, వాళ్ళ మాటలు చూస్తుంటే నవ్వొస్తుంది. నేను నిన్న వాళ్ళ సిద్ధం సభ మధ్యలో నుంచి బస్సుల మధ్యలో నుంచి రావడం జరిగింది. నేను ఆర్లగడ్డ నుంచి. ఎంత అసహ్యం వేసిందంటే వాళ్ళను బలవంతంగా బస్సులలో ఎక్కించుకొని వాళ్ళకు మందు, డబ్బులు విచ్చలవిడిగా ఆర్టీసీ బస్సులు అయితే 100 బస్సులు ప్రజలకు ఎంత ఇబ్బందికరం. అన్ని బస్సులు ఎక్కడ చూసినా తీసుకొచ్చినారు. తీరా 1,00,000 మందితో మీటింగ్ అని చెప్తే తీరా ఆడ గ్రౌండ్ లో 15,000, 16,000-17,000 కంటే ఎక్కువ లేరు. అది అట్టర్ ఫ్లాప్ షో. ఇంకా రోడ్ అంటే చూస్తే వాళ్ళు నిన్న మాట్లాడడం జరిగింది. ఎవరో నాని గారు, రోడ్ అంటే జననీరాజనం అంట. రోడ్ అంటే పోలీసులు, వాళ్ళ వాలంటీర్లు తప్పితే ప్రజలు ఎక్కడ ఎవరు లేరు. అట్టర్ ఫ్లాప్ షో అది కంపల్సరీ. ఎందుకంటే ప్రజలు కూడా గమనిస్తున్నారు. తర్వాత నిన్న నంద్యాలలో మాట్లాడేటప్పుడు కూడా చంద్రబాబును చూస్తే ఏం గుర్తుకొస్తుందని క్వశ్చన్ చేస్తాడు. అసలు సిగ్గుందా జగన్మోహన్ రెడ్డి నీకు? అసలు నిన్ను చూస్తే ప్రజలకు ఏం గుర్తుకొస్తుంది? ఈరోజు నిన్ను చూస్తే ఫస్ట్ గుర్తుకొచ్చేది కోడికత్తి, తర్వాత మీ చిన్నాయనని చంపిన గొడ్డలు. ఈరోజు నువ్వు చంద్రబాబు గురించి మాట్లాడుతునివే. చంద్రబాబు వస్తే కరువు వస్తుంది అని మాట్లాడుతావు నిన్న నంద్యాల సభలో. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోండి. 4.5 సంవత్సరం అయింది నువ్వు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచే ఈ రాష్ట్రానికి దరిద్రం పట్టుకోయింది. ఫస్ట్ 2 సంవత్సరాలు కరోనా వచ్చి రాష్ట్రం అతలాకుతలం అయిపోయింది. ఇప్పటి వరకు కూడా వర్షాలు లేక తాగే నీళ్లు లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. నువ్వు సీఎం అయినాక రాష్ట్రం కరువు కాటకాల్లో విలవిలాడుతుంది. ఉద్యోగాలు లేక యువత ఎంతో మంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు. ఏదైనా విత్తనాలు కొనుక్కోవాలన్నా కూడా నీ ప్రభుత్వంలో ఒరిజినల్ నాణ్యమైన విత్తనాలు కూడా అందుబాటులో లేవు. ఈ దుర్మార్గుడు సీఎం అయినాకనే రాష్ట్రం అతలాకుతలం అవుతుంది. సో మొత్తం మీద ఏదైతే
సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టినటువంటి బస్సు యాత్ర కూడా ప్రజల నుండి స్పందన కరువైంది. మరోవైపు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేపడుతున్నటువంటి ఎన్నికల శంకరావాన్ని కూడా ప్రజల నుంచి కూడా మంచి స్పందన లభిస్తుంది. అడుగడుగునా ఆయనకు బ్రహ్మరథం పడుతున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే బనగానపల్లిలో కూడా ఏదైతే సూపర్ డూపర్ సక్సెస్ కూడా ప్రజాగలం సభను కూడా చేస్తామని కూడా నంద్యాల జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ చెప్తున్నారు. నీలిమ. రైట్, థ్యాంక్ యూ.